అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు చెందించిన ప్రశ్న అధ్యక్ష. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంది, దాని మీద నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ క్రియేట్ కావద్దు అధ్యక్ష. విదేశ విద్యా పథకం కింద ఎంపిక అయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య ఏంటి అధ్యక్ష అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తం వచ్చి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీరు క్లారిఫికేషన్లో ఇది ఒక రెక్టిఫై చేయండి. మరి క్వశ్చన్ క్లియర్, విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాల్లో చదువుతున్న విద్యార్థి సంఖ్య ఎంత 1913 అని ఇచ్చిర్రు. దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోవచ్చు. రెండోది, మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు త్వరగా క్లియర్ చేస్తామని. దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష. దయచేసి మాకు సమయం ఇవ్వండి. ఈ సభ ద్వారా నాకు తెలిసిన ఒక క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది, ఆచరణంగా ఉంటుందా, డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ను క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసులో కోరుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. దయచేసి చిన్నప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష. గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందుము అధ్యక్ష, విమానం వస్తుంటే కిందికి చూసి నానా ఒక విమానం కంటే చిన్నగా ఉంటుందా అని, ఎప్పుడో చూస్తావా, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకుపోతావా, ఆ విమానం ఎట్టుంటో చూద్దాం అంటే చాలా ఊరుకోరా మనకు అంత ఐసుతున్నారా, మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని నేను కళ్ళ ముందు చూసిన. అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాలు ఎయిర్పోర్ట్ గురించి కాదు అధ్యక్ష, విమానంలో కూర్చునబెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీస్ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగం చేస్తున్న అధ్యక్ష. గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టిన అధ్యక్ష. 2016 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అధ్యక్ష. గర్వపడాలి, వెనుకబడ్డ కులాలకు కానీ బడుగు బలహీనలకు గర్వపడాలి. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని, ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టే అధ్యక్ష. అధ్యక్ష, 2016-17 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకం, అదే విదేశీ విద్య పేదలకు, నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు చెందాలని చెప్పేసి, విదేశీ విద్య ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము 300 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన అధ్యక్ష. దాన్ని మనము మొదటగా జనవరి మాసంలో కాల్ఫర్ చేస్తాం అప్లికేషన్స్. దాన్ని స్ప్రింగ్ సెషన్ అంటారు అధ్యక్ష, స్ప్రింగ్ సెషన్ అంటాం. దాన్ని ఏప్రిల్ మే లోపల రిజల్ట్ అనౌన్స్ చేసేసి డైరెక్ట్ పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపిస్తాం అధ్యక్ష. ఆ 150 మంది తర్వాత రెండో విడత మనం సెప్టెంబర్లో కాల్ఫర్ ఇస్తాం. దాన్ని ఫాల్ అంటాం అధ్యక్ష, ఫాల్ సెషన్ అంటాం. ఆ స్ప్రింగ్ ఫాల్ సెషన్ కలిసి నెలకు సంవత్సరానికి 300 మందిని సెలెక్ట్ చేసుకుని పంపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి ఒక ఆన్సర్లో మేము 1333 మందిని సెలెక్ట్ చేసిన అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన అధ్యక్ష, ఇంతవరకు తెలంగాణ కొత్తగా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన సెలెక్షన్ 0, గుండు 0. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు సెలెక్షన్ చేసిన లిస్టు గుండు 0, మైనార్టీలకు ఇచ్చింది మాత్రము గుండు 0. కేవలము ఇచ్చింది మొన్న జనవరి 2025లో ఎస్సీల కోసం కాల్ఫర్ చేసింది 105 మంది మాత్రమే. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యకు సంబంధించిన సెలెక్షన్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పలే అధ్యక్ష. ఈరోజు తమరు ల్యాప్టాప్లో ఈ గవర్నెన్స్ యాప్ ఓపెన్ చేస్తే నిన్న పొద్దున ప్రింట్ తీసుకున్న అధ్యక్ష. ఇగో ఇది ప్రింట్ అధ్యక్ష. ఇందులో ఏమన్నది, బీసీది లాస్ట్ రిజల్ట్ ఆఫ్ ద బీసీ అంటే ఫిబ్రవరి 2023, 23 ఫిబ్రవరి తర్వాత ఇంతవరకు సెలెక్షన్ లిస్టే ఫైనల్ అధ్యక్ష. ఇది తమరు పంపిస్తే అధ్యక్ష. ఫిబ్రవరి 23 అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు స్ప్రింగ్లా తీసుకున్నది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ఇది ఎస్టీకి సంబంధించిన అధ్యక్ష. ఎస్టీకి సంబంధించింది, ఎస్టీకి సంబంధించి ఉండగా 27/1/25 మాత్రమే సెలక్షన్ లిస్టు ఎస్సీ అధ్యక్ష. మైనార్టీ లేదు, ఎస్టీ కూడా 23 అధ్యక్ష. అంటే ఇంతవరకు
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు లిస్ట్ అనౌన్సింగ్ చేసింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లిస్టు ఫైనల్ చేయలేదు అధ్యక్ష, కొత్త వాళ్ళని పిలవలేదు అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా సెలక్షన్ లిస్టు రాలేదు అధ్యక్ష. ఇది క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్లో ఉంది అధ్యక్ష. ఇది తప్పు అయితే కాదు, నిన్న పొద్దున అయితే కాలేదు, ఏమో సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష, తమరిచ్చు ఉండే అధ్యక్ష. క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, నేను మొదలైపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంటి?